హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు చెప్పి గుడ్ మార్నింగ్ అని తెలియజేస్తూ రండి దేవుని మాటలు ధ్యానిద్దామని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆనందన ధ్యానానికి చిన్న ప్రార్థనతో వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఇంత త్వరితముగా ఈ నెలలో, ఈ సంవత్సరములో 20వ రోజులోనికి మమ్మల్ని తెచ్చావయ్యా. ఎన్నో విషయాల్లో మేము భద్రం పరుచుకుంటున్నాం, జాగ్రత్త పడుతున్నాం. ఆధ్యాత్మిక విషయాలలో మేము మెలకువ కలిగి ఉండడానికి, ప్రార్థనలో మెలకువ ఉండడానికి, జాగరూకులమై ఉండడానికి, అపవాది తంత్రములకు చోటు ఇవ్వకుండా, లోబడకుండా నీకు సమీపస్తులుగా ఉండటకు సహాయం ఇచ్చాయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? 20 రోజుల తర్వాత కొత్త సంవత్సరంలో అసలు ఏమైనా గుర్తుందా? 1వ తారీఖు మీరు దేవునితో చేసిన నిబంధన, దేవునితో మీరు ఒడంబడిక చేసుకున్నాం కదా. ఈ సంవత్సరంలో నేను ఇక కోప్పడను, నేను అబద్ధాలు ఆడను, నేను మోసం చేయను, నేను దొంగతనాలు చేయను, నాకు పాత బతుకొద్దు, నేను కొత్త జీవితం జీవిస్తా, నేను ప్రేమ కలిగి జీవిస్తా, నా యొక్క జీవితం ద్వారా దేవునికి మహిమ తెస్తా అని చేసుకున్నారా? అసలు ఏమన్నా లేదా? అలాంటి ఏమీ లేకపోతే కనీసం ఈ రోజన్నా చేసుకోండి. ఒక ఒప్పందం చేసుకోండి దేవునితో. మీరు చెప్పండి, మీ చేత కాదంటారు. మీకు చేత కాదు కాబట్టే దేవుడు మన చేత చేయిస్తాడు. చూడండి, మనం పడిపోవడానికి, పాడైపోవడానికి, మన జీవితంలో ఆశీర్వాదాలు పొందకపోవడానికి ముఖ్యమైన కారణం మన హృదయాన్ని బట్టి మనం జాగరూకులుగా ఉండడం వలన. హృదయం ఉందా మీకు? ఎక్కడుంది హృదయం? ఇక్కడుందా, ఇక్కడుందా, చిన్న మెదడ అనేది తెలియదు, కానీ మనందరికీ తెలుసు హృదయము ఉందని. మన ఆలోచనలకు, మన తలంపులకు, మన ఊహలకు, మన ప్లాన్స్కి అన్నిటికీ కేంద్రం అది. ఆ హృదయము దేవుడి ఆధ్వర్యంలో ఉండాలి. దేవునికి ఆ హృదయంలో మనం స్థానం ఇవ్వాలి. ఏదో మూల కూర్చోబెడితే కాదండి. హృదయ సింహాసనం మీద ప్రభువు ఉండాలి. మన హృదయమును దేవుని చిత్తములో మనం నడిచినట్లు దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఒక పాపి హృదయము గురించి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, హృదయం అన్నిటికంటే ఘోరమైనది. ఒక్కసారి చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మన హృదయం మనల్ని మోసగిస్తుంటుంది. అది వ్యాధితో ఉంది, పాప వ్యాధితో ఉంది. హృదయం పాడైపోయింది. అందుకనేనండి, పాడైపోయిన హృదయము సరిగా పనిచేయదు. ఒక జ్వరం వచ్చినోడికి మంచి హల్వా తీసుకెళ్ళి పెడితే ఏమంటాడండి? చేదు అంటాడు. లేదు, తీగా ఉందయా అంటే చేదు అంటాడు. కారణం అది చేదు కాదు, వాడి నాలుకలో చేదుంది. చేదు తీపని, తీపి చేదని, వెలుగు చీకటని, చీకటి వెలుగని, మేలు కీడని, కీడు మేలుని ఎంచుకుని వారికి శ్రమ. ఈ మోసకరమైన హృదయము మేలైన వాటిని కీడుగాను, కీడైన వాటిని మేలుగాను, చేదైన వాటిని తీపిగాను, తీపైన వాటిని చేదుగాను చూపిస్తుందండి. అందుకే చూడండి, పాపములో ఉన్న వ్యక్తి ఆ మద్యాన్ని సేవిస్తున్నప్పుడు, ఆ నాటు సారాయి తాగుతున్నప్పుడు అది ఏమన్నా రుచిగా ఉంటుందా? అది ఏమన్నా మంచి సువాసన వస్తుందా? ఆ తాగుబోతులు తాగుతున్నప్పుడు గమనిస్తే వారి ముఖం వికారాలు పెట్టుకుంటారు, లేకపోతే ఏంటేంటో కలుపుకొని ఏదేదో నంచుకొని. ఎందుకంత కష్టం? ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఆ కుటుంబాన్ని పాడు చేస్తుందని చెప్పినా వినకుండా పొగ త్రాగుతామంటారు.
పొగ త్రాగటం ఎట్ట కుదురుద్ది? పొగ త్రాగితే పోయి పొట్టలో కూర్చోవాలి కదా, మంచిలు తాగితే పోయి కూర్చుంటుంది. మరి మళ్ళీ బయటకు ఎందుకు వచ్చేస్తుంది పొగ? పొగ మనకు పడదు, పొగ త్రాగుట హానికరం. కానీ మనుషుడికి అది సరదాగా ఉంది, అది సంతోషంగా ఉంది. పాపము హృదయము పాపాన్ని ప్రేమిస్తుంది. అల్పకాల పాప భోగం కోసం శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, మరి ముఖ్యంగా నీ ఆత్మను పాడు చేసుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే నీ హృదయాన్ని ఏసైకిస్తావో, నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యమన్నాడు. ఇచ్చారా లేదా మీరు ఎంతకే? మీ హృదయం ప్రభువుకి ఇచ్చారా? నా హృదయంలోనికి రా ప్రభువా అని ఎన్నడైనా మీరు ఆహ్వానించారా? ఆయన హృదయమనుడు తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడట. ఎవరైనా తలుపు తీస్తేనే లోపలికి వస్తారంటున్నారు. మీకు ఎప్పటి నుంచో ఆయన ప్రేమ మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు ఇప్పుడే గ్రహించారేమో ఆయన ప్రేమను, ఇప్పుడు కూడా గ్రహించలేదేమో ఇంకా. నీ హృదయం దేవునికి ఇవ్వు. దేవుడు నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇచ్చదను వాగ్దానం చేస్తున్నాడు. అసలు ఈ కొత్త సంవత్సరంలోనే అనేక మంది ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఉండవలసింది. నీ స్వభావం మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ జీవితమే మారిపోతుంది. కానీ వాళ్ళ చాలామంది జీవితాల్లో ఇంకా ఆ మార్పు లేని స్థితి గమనిస్తున్నాం. కొందరు దేవుడిచ్చిన నూతనమైన హృదయాన్ని 20 రోజుల్లోనే పాడు చేసుకోవడం చూస్తున్నాం. ఎందుకు? ఇదిగో నీ హృదయం అన్నిటికంటే, నీ హృదయంలోని జీవధారలు బయలుదేరుడు కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. కొత్తది కొనుక్కోవటం గొప్ప కాదండి, దాన్ని మెయింటైన్ చేయాలి కదా. పాత టీవీ పోయిందని కొత్త టీవీ కొన్నావు. ఇది ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆపరేట్ చేస్తే ఇది పోతుంది కదా. ఏ వస్తువైనా దాన్ని తుడుచుకోవాలి, కడుక్కోవాలి, దానికి కావాల్సిన శ్రద్ధ తీసుకోవాలి. మరి నీ హృదయం విషయమై నువ్వు శ్రద్ధ తీసుకోకపోతే కొత్త హృదయం కూడా రోత హృదయంగా మారిపోతుంది. అందుకే ప్రతిరోజు ఉదయమే నీ హృదయాన్ని దేవుని వాక్యం అనే ఉదక స్థానంతో శుద్ధి చేసుకోవాలి. ఈ లోక మాలిన్యం నుండి నీవు శుద్ధీకరించబడినట్లుగా ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకోవాలి. నీ హృదయము పాపం వైపు తిరగకుండా భద్రంగా కాపాడుకోవాలి. వాడు దొంగండి, దోచుకునేవాడు సాతాను. వాడు ఒకసారి నీ హృదయాన్ని విడిచిపెట్టాక చుట్టూనే తిరుగుతుంటాడట. నేను విడిచిపెట్టిన ఇల్లు ఎట్టుందో అని చూడటానికి తిరిగి వస్తాడట. అపవిత్రాత్మ ఒక ఇంటిని విడిచిపెట్టి పోయిన తర్వాత తిరిగి వస్తుందట. మళ్ళీ ఆ ఇల్లు చక్కగా అమర్చి ఉండడం చూసి తనకంటే చెడ్డమైన మరో 6 దెయ్యాలను పట్టుకొని వస్తుందని బైబిల్లో ప్రభు చెప్పాడు కదా. నీ హృదయం కొత్త హృదయం ఇచ్చినప్పుడు వాక్యంతో నింపుకోకపోతే, దేవుని కొరకు నీ హృదయాన్ని ఉపయోగించకపోతే, దైవ ధ్యానం చేయకపోతే, దేవునికి నీ హృదయంలో స్థలం ఇవ్వకపోతే, నీవు కడపటి స్థితి మొదటి స్థితి కంటే భయంకరమైపోతుంది. భద్రంగా కాపాడుకోండి మీ హృదయాన్ని. బీరువాలో పెట్టి తాళం వేసేది కాదు. నీ హృదయానికి దేవుని వాక్యం కావలి ఉంటుంది. బైబిల్ చెప్పండి, ఆయన సమాధానం మీ హృదయమునకు కావలి ఉంటుంది. మీ హృదయంలో అసమాధానం ప్రవేశించకుండా, అపవాది కార్యాలు రాకుండా ఆయన నీ హృదయాన్ని కాపాడతాడంటున్నాడు. మోకరించి ప్రార్థించటం, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకొనటం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను అంటున్నాడు దావీదు. చూడండి, నీ హృదయం భద్రంగా ఉండాలంటే దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. దేవుని వాక్యపు ధ్యానం నీ హృదయంలో ఉన్నప్పుడు నీ దరిదాపుల్లో కూడా అపవాది రాలేడు. సాతానుకు చెందినవేవి నీ హృదయంలో ప్రవేశించలేవు. నీ హృదయంలో నుండి జీవ జల ధారలు ఊరును. ఒక ఊటలో నుండి ఊరుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆ మంచి నీరు ఉత్పత్తి అవుతుంటుంది. క్రీస్తును ఎరిగిన వారు, నూతన హృదయం పొందిన వారు దురాలోచనలకు చోటివ్వరు, అపవిత్రమైన కార్యాలకు చోటివ్వరు. సరిగదా? దేవుని కొరకు ఉన్నతమైన తలంపులు కలిగి, దేవుని యొక్క ప్రశస్తమైన తలంపులతో నింపబడి, భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంతెత్తైన దేవుని తలంపులను ఎరిగి, ఆ తలంపులను క్రియలలో
నెరవేరినట్లుగా ప్రార్థించుకునేవారుగా ఉంటారు. నీ హృదయంలో నుండి జీవ జల ధారలు ఊరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపో. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడు. నీ హృదయాన్ని కాపాడుకోవాలంటే పాపుల దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చుంటే, అపవిత్రులతో నువ్వు మాట్లాడుతుంటే, అనవసరమైన మాటలు మాట్లాడే వారితో నువ్వు ఉంటే, వింటుంటే నీవు అపవిత్రుడు అయిపోతావు. నీ హృదయంలోనికి పాపము జొరబడుతుంది. దేవుని ప్రజల దగ్గరకు వెళ్ళి పవిత్ర హృదయులై ప్రార్థన చేయవారితో కూడా ప్రేమను, నీతిని, విశ్వాసమును, సమాధానమును సంపాదించుకో, వెంటాడు. సంపాదన అంటారండి. డబ్బు సంపాదించే వారికి ఎంత సంపాదించుకుంటే సరిపోద్ది అంటారు చెప్పండి? ఎన్ని కోట్లు సంపాదించిన, మిలియన్స్ సంపాదించిన, ఇంకా సంపాదించాలనే ఉన్నారు కదా. పౌలనేవాడు నేను క్రీస్తును సంపాదించుకోవాలన్న ఆశ, నా హృదయం నిండా క్రీస్తును నింపుకోవాలన్న ఆశ, క్రీస్తులో ఉన్న సిరులు పొక్కిసాలు నేను స్వతంత్రించుకోవాలి. అవును, క్రీస్తును కలిగిన వాడికి వేరే విషయాల కొరకు ఆలోచన లేదండి. అసలే వేరే ఆశలు రావు. నా చాలిన దేవుడు నాకున్నాడు అన్న సంతృప్తి కలుగుతుంది. మీ హృదయంలో ఎవరున్నారు? క్రీస్తు నివసిస్తున్నాడా? అప్పుడప్పుడు ప్రభువును ఆహ్వానించి గెస్ట్లాగా ట్రీట్ చేస్తున్నారా? లేక ప్రభువా నా హృదయంలో నివసించు, నా రాజువి, నా అధిపతివి, నా ప్రభువువి, నా రక్షకుడి నీవే అని గుర్తిస్తున్నారా? నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు అని తప్పు చేసిన దావీదు ప్రలాపించాడు. అవును, మనం తప్పు చేస్తే మన హృదయంలో దేవుని సన్నిధి ఉండదంట. పాపమును ప్రభు సహించలేడు. అదే సమయంలో ప్రభు మనకి ఎంత చక్కటి సొల్యూషన్ ఇచ్చాడండి, విడుదలిచ్చాడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మనల్ని సకల దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు. పాపమును ఒప్పించే పరిశుద్ధాత్ముడి ప్రేరేపణకు లోబడినప్పుడు శుద్ధీకరించబడతాం, దేవుని సన్నిధిని కాపాడుకోగలుగుతాం. మన హృదయంలో ఉన్న కల్మషాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఆయన వాక్యంతో శుద్ధి చేసుకోవడానికి మోకాళ్ళలోని ప్రార్థిస్తూ విరిగి నలిగిన హృదయముతో ప్రభువుకు మన హృదయంలో స్థానం ఇవ్వటం, కాపాడుకోవటం ఆయన సన్నిధిని ఎంతో అవసరమండి. నేను మహాగరుడను, మహోన్నతుడను, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను, ఆయనను వినయము గల వారి యొద్దను, విరిగి నలిగిన హృదయం గల వారి యొద్దను నేను నివసింపగోరుతున్నాను అన్నాడు ప్రభు. అవునండి, ఆకాశంలో ఉండే ప్రభువు కాదు ఆయన, నీ హృదయంలో ఉండాలని ఆశించే ప్రభు ఆయన. ఆయన నీ హృదయంలో, నా హృదయంలో, అందరి హృదయంలో ఒకేసారి ఉండగలిగినంత ఆకాశంలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన నాతో ఉన్నప్పుడు నాకు భయం లేదు, దిగులు లేదు, బాధ లేదు, వేదన లేదు. ఆయన సన్నిధిని నేను పోగొట్టుకున్నప్పుడు నేను చిక్కుల్లో పడతాను, నష్టాల్లో పడతాను. కాబట్టి ప్రతిరోజు ప్రభువా నా హృదయములో నివసించు, నా హృదయములు నీ ఆలయముగా నేను చేసుకుంటున్నానని, నిన్ను కలిగని నేను జీవిస్తానని దేవునితో ఒక ఒప్పందం చేసుకోండి, ధన్యులవుతారు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా భక్తినైనా బయటగా కనబడే భక్తిగా కాక ఆచార భక్తిగా ఉండిపోక అంతరంగంలో దేవుని సన్నిధిని అనుభవించేవారిగా ఉండడానికి నీవిచ్చిన ఈ కొత్త హృదయాన్ని, కొత్త జీవితాన్ని, కొత్త ఆశీర్వాదాన్ని మేము కాపాడుకోవడానికి భద్రంగా సహాయం చేయండి ఆయన. ఈ లోకంలో ఏది పోయినా మేము పొందుకోగలం, సంపాదించుకోగలమేమో కానీ నీ సన్నిధిని మేము పోగొట్టుకుంటే, నీవిచ్చిన ఈ గొప్ప రక్షణను మేము పోగొట్టుకుంటే, నీవిచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటే మాకు వేరే గతి లేదు కనుక మా హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నట్టుకు, నీ ఆలయముగా చేసుకొని నిన్ను ఆరాధించుకుంటూ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనది గాక.